కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఇప్పటికే చాలా కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లను ప్రకటించారు. మరికొన్ని కార్పొరేషన్లకు త్వరలోనే కొత్త చైర్మన్లను నియమించబోతున్నారు. కానీ కొత్తగా కార్పొరేషన్ పోస్టులు తీసుకున్న నేతలు పత్తా లేకుండా పోయారా? పలు చైర్మన్ల తీరుపై పార్టీ హైకమాండ్ గుస్సా అవుతోందా? లెట్స్ వాచ్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఇప్పటికే దాదాపు 50కి పైగా కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లను నియమించింది పార్టీ హైకమాండ్. అయితే పదవులు వచ్చే వరకు ఒక లెక్క, ఆ తర్వాత మరో లెక్క అన్నట్టుగా తయారైందట. కొత్తగా బాధ్యతలు తీసుకున్న పలు కార్పొరేషన్ల చైర్మన్లు పత్తా లేకుండా పోయారట. కొందరు చైర్మన్లు అయితే కనీసం మీడియాకు ముఖం చూపేందుకు కూడా ఇష్టపడటం లేదట. మరికొందరు మాత్రం చాలా యాక్టివ్గా పనిచేస్తూ కార్పొరేషన్లో అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నట్టు సమాచారం. ఇందులో మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేరెళ్ల శారద బాధ్యతలు తీసుకున్నాక కమిషన్ పనితీరు పూర్తిగా మారిపోయిందట. గతంలో కమిషన్ ఎదుటకు వచ్చినా ఫిర్యాదుల ఆధారంగానే నోటీసులు ఇచ్చి విచారణ జరిపేవారని టాకుండేది. కానీ నేరెళ్ల శారద బాధ్యతలు స్వీకరించాక తన దృష్టికి ఏదైనా విషయం వస్తే చాలు వెంటనే ఆమె రియాక్ట్ అవుతున్నారట. రాష్ట్రంలో ఏ మహిళకు అన్యాయం జరిగినా సహించేది లేదని ఆమె అంటున్నారట. కొద్ది రోజుల క్రితం ఉచిత బస్సు పథకంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సెటైర్లు వేశారు. దాంతో వెంటనే రంగంలోకి దిగారు నేరెళ్ల శారద. ఆయన కామెంట్స్ చేసిన కొద్ది గంటల్లోనే నోటీసులిచ్చి విచారణకు రావాలంటూ ఆదేశించారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేటీఆర్ మహిళా కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు. తాజాగా ఓ సినిమా ఫంక్షన్లో ఓ డైరెక్టర్ ఓ నటిని ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు. దాంతో ఆయనకు నోటీసులు పంపించారు. దాంతో బయటకు వచ్చిన ఆయన నటితో పాటు మహిళా కమిషన్ను క్షమాపణ కోరారు. మరోవైపు రైతు కమిషన్ కూడా దూకుడుగా వ్యవహరిస్తోంది. 83 ఏళ్ల వయసులో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు వసతులు కల్పించకపోయినా తన మార్కు పనితీరును ప్రదర్శిస్తున్నారు కోదండరెడ్డి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ను పూర్తిగా ప్రక్షాళన చేయడంలో కోదండరెడ్డిది కీలక పాత్ర. దాని స్థానంలో భూభారతి పోర్టల్ వచ్చేందుకు కృషి చేశారు. గతంలో జరిగిన పొరపాట్లు మరోసారి జరగకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చేశారు. భూభారతి పోర్టల్ తీసుకురావడంలో కోదండరెడ్డిదే ప్రధాన పాత్ర అని కాంగ్రెస్ పెద్దలే అంగీకరిస్తున్నారు. ఇద్దరి పనితీరు ఇలా ఉంటే మిగతా కార్పొరేషన్లలో మాత్రం ఇందుకు విరుద్ధంగా చైర్మన్లు వ్యవహరిస్తున్నారట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదాకా సైలెంట్గా ఉన్న లీడర్లు కార్పొరేషన్ పదవులు వచ్చాక కూడా మౌనం వీడటం లేదట. కొందరు చైర్మన్లు అయితే ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు తిడితే తిట్టని మమ్మల్ని ఏం చేయమంటారు అని తిరిగి ప్రశ్నిస్తున్నారట. అటు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించినా సర్కార్పై దుమ్మెత్తి పోసినా లైట్ తీసుకుంటున్నారట. ఇందులో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పత్తా లేకుండా పోయారని ప్రచారం జరుగుతోంది. అటు అగ్రోస్ గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎక్కడ ఉన్నారని సొంత పార్టీ నేతలే ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే విద్యా కమిషన్ చైర్మన్కు మాత్రం సగం మార్కులు పడినట్టు తెలుస్తోంది. గతేడాది విద్యా కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఆకునూరి మురళి కూడా తన పోస్టుకు న్యాయం చేయడం లేదని టాక్ వినిపిస్తోందట. అటు సీడ్ కార్పొరేషన్ అన్వేష్ రెడ్డి మాత్రం అప్పుడప్పుడు కార్యాలయానికి వచ్చిపోతూ ఉన్నారట. అయితే ఈ ఇద్దరితో పోలిస్తే ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కాస్త బెటర్ అని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి.
ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్గా మెట్టు సాయికుమార్ బాధ్యతలు స్వీకరించాక పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారని, అందుకే కార్పొరేషన్ కార్యాలయానికి కాస్త దూరం అయ్యారని చెబుతున్నారు. అయితే పనిచేయని కార్పొరేషన్ చైర్మన్ల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని పార్టీ పెద్దలు హెచ్చరిస్తున్నా పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తున్నారని సమాచారం. మొత్తం మీద చాలా మంది కార్పొరేషన్ చైర్మన్స్ పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. కొందరు నేతలకు పట్టుబట్టి మరీ పదవులు ఇస్తే ఆ పోస్టులకు న్యాయం చేయడం లేదని అనుకుంటున్నారట. అయితే పనిచేయని చైర్మన్ను తప్పించి కొత్త వారికి అవకాశం ఇచ్చే ఆలోచన సైతం చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు గతంలో పెండింగ్లో ఉన్న కార్పొరేషన్ పోస్టులు భర్తీ చేస్తామని భావిస్తున్నా వీరి కారణంగానే పదవుల పంపకం ఆలస్యం అవుతోందని తెలుస్తోంది.